ఇదంతా ఒకవైపు. అవతార ఇంతటికి గరుడ పురాణానికి ఒకటే ప్రయోజనం అంట, అదేమిటంటే హరిభక్తిని కలిగించడం దీని ప్రయోజనం. ఒకటే ప్రయోజనం, హరిభక్తి. హరిభక్తి మొత్తం గరుడ పురాణం అంతా విష్ణు విద్యే, గుర్తుపెట్టుకోండి. విష్ణువు గురించి చెప్తుందిట, ఇదంతా విష్ణు స్వరూపం. ఇప్పుడు చెప్పిందంతా విష్ణు స్వరూపమే. కనుకని విష్ణువు యొక్క అవతార కథలు, విష్ణువు యొక్క తత్వము, విష్ణువు యొక్క వైభవం కనబడుతుంది. అంతేకాదు రామావతారం, కృష్ణావతారం, అసలు కృష్ణ కథ అంతా అంత అద్భుతంగా ఉంటుంది గరుడ పురాణం. తెలుసా, అష్టమహిషులు వాళ్ళ అవతార కథలు, వాళ్ళ యొక్క పూర్వజన్మల వృత్తాంతాలు, ఇవన్నీ చాలా అందంగా చెప్తాడు గరుడ పురాణంలో. అవతార కథలు చాలా ఉంటాయి. దాని తర్వాత నిదాన జ్ఞానము. నిదానం అంటే ఏంటమ్మా? నెమ్మదిగా అని అంటాం కాదు. నిదానం అంటే డయాగ్నైజ్, రోగాల్ని డయాగ్నైజ్ చేసే శాస్త్రం నిదాన శాస్త్రము. ఇది ఆయుర్వేదం అంతా చెప్పాడు ఇక్కడ. వేదాన్ని బేస్ చేసుకొచ్చిన ఆయుర్వేదం కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. ఏ రోగం ఎందువల్ల కలుగుతుంది, ముందు భౌతిక కారణాలు చెప్తాడు. భౌతిక కారణాలు చూడండి, ఇందులో రహస్యం ఇది. వైద్య విధానం భౌతిక కారణాన్ని చెప్తుంది. ఇది ఎలాంటిది అంటే, విషవృక్షం ఉందంటే పైన కొమ్మ నరికే అనే లాంటిది, కానీ కింద దుంప ఒకటి ఉంది, దాన్ని తెంచు అని చెప్పరు. దుంప తెంచడం అనే మాట విన్నారు కదా, దుంప తెంచాలి, రూట్ ఏమిటో తెంచు, అది చెప్తుంది.